నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 9, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:38, సూర్యాస్తమయం సాయంత్రం 5:51. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్యశుక్ల దశమి. దశమి తిథి జనవరి 8 బుధవారం మధ్యాహ్నం 2:13 జనవరి 9 గురువారం ఉదయం 11:55 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పుష్యశుక్ల ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం భరణి. భరణి నక్షత్రం జనవరి 9 గురువారం మధ్యాహ్నం 3:07 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. గురువారం రాత్రి 8:47 వరకు ఉంటుంది. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. యోగం సాధ్య సాయంత్రం 5:29 వరకు. తదుపరి శుభ కరణం గర మధ్యాహ్నం 12:25 వరకు. తదుపరి వణిజ రాత్రి 11:23 వరకు. తదుపరి విష్టి భవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 2:24 తెల్లవారితే 3:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 ఉదయం 10:53 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 మధ్యాహ్నం 1:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:51 ఉదయం 11:09 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:16 ఉదయం 6:04 వరకు. అమృత గడియలు ఉదయం 11:26 మధ్యాహ్నం 12:50 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 మధ్యాహ్నం 12:45 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ద్రుపదుడు ఏ దేశానికి రాజు? ఆప్షన్ ఏ పాంచాల, బి హస్తినాపురం, సి మత్స్య దేశం. మీకు కరెక్ట్ జవాబు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, అశ్విని దేవతల అనుగ్రహం వల్ల కలిగిన పాండు కుమారులు ఎవరు? ఆప్షన్ సి నకుల సహదేవులండి. చెప్పారు కొంతమంది అయితే కరెక్ట్గా. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు ప్రవాస భారతీయుల దినోత్సవం అండి. మరి మనకి రేపు ఏకాదశి, అది కూడా ముక్కోటి ఏకాదశి కదండి. ఏకాదశి ఈ సంవత్సరం అంతా చేయలేని వారు కూడా ముక్కోటి ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల 3 కోట్ల ఏకాదశులు చేసిన ఫలితం అనేది అయితే దక్కుతుందండి. కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకండి. మరి ఏకాదశి ఉపవాసం చేద్దాం అనుకునే వాళ్ళు మనం గురువారం అంటే దశమి రోజే మనం ఒంటిపూట ఉండవలసి ఉంటుందండి. ఏకాదశి శుక్రవారం, ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. కానీ మనకి ఏకాదశి ద్వాదశి కూడా మనకి శుక్రవారమే ఉంటున్నాయి. ఎందుకంటే శనివారం ఉదయం 7 గంటల తర్వాత ద్వాదశి ముగుస్తుంది. కానీ ఏకాదశి ఉపవాసానికి చుక్క చూసి భోజనం అనేది చేయవలసి ఉంటుంది. కాబట్టి మనం లక్షవారం ఒంటిపూట ఉండి శుక్రవారం రాత్రి అంటే శుక్రవారం ఉదయం ఎప్పుడైనా మనం బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చి
శుక్రవారం రాత్రే వండుకొని చుక్క చూసి భోజనం అనేది చేసి ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుందండి. మనకి శుక్రవారం ఉదయమే ద్వాదశి కూడా తగిలేస్తుంది కాబట్టి ఏకాదశి ద్వాదశులు కూడా శుక్రవారమే మనం పాటించాలి ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు. మామూలుగా శనివారం గుడికి వెళ్ళి ద్వాదశి దేవుని దర్శనం అవన్నీ చేసుకుంటాం, అది కామన్. కానీ ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు శుక్రవారమే ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలండి, ముక్కోటి ఏకాదశిది. మరి ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఇది పుష్యమాసం మరియు శూన్యమాసం కావడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు మీకు ఏకాదశి ఉపవాసం మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.